వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో దీంట్లో మీకు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, టైమ్ లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పి అని చెప్పేసి ఏఎల్పి యొక్క క్యాలెండర్ ఇచ్చాడు. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందే అనుకున్నాము, మనం ఏదైతే అనుకున్నామో అవి వెంటనే జరిగిపోతూ ఉన్నాయి. అది మీ యొక్క కృషియో నా యొక్క కృషియో కాదు, ఇది ఆర్టికల్ భారత రాజ్యాంగం మనకు సమర్పించిన ఓటు హక్కు యొక్క పవర్ ఇది. సో ప్రతి ఒక్కటి జరిగిపోతా ఉంది. సరే, ఏముంది ఈ నోటీస్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ CBT-1 ఎగ్జామినేషన్ వచ్చేసి August 1లో కండక్ట్ చేస్తామన్నాడు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. అసలు ఈ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, CBT-1 ఎప్పుడు పెడతారు, CBT-2 ఎప్పుడు పెడతారు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు, జాబ్లో ఎప్పుడు తీసుకుంటారో అనుకునే లోపలే మనకి పూర్తి ఏఎల్పి యొక్క క్యాలెండర్ కూడా వచ్చింది. ఏఎల్పి క్యాలెండర్ వచ్చిందంటే ఇంకా దాని అర్థం తర్వాత టెక్నీషియన్ పోస్టులకు కూడా సంబంధించిన నోటిఫికేషన్కి క్యాలెండర్ వస్తుంది. అదేవిధంగా ఆర్పిఎఫ్కి, అదేవిధంగా గ్రూప్ డి, ఎన్టీపీసీ వాటి నోటిఫికేషన్ల యొక్క క్యాలెండర్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మిగతా ఏ పనులున్నా పక్కన పెట్టేసి ఈ కాన్సన్ట్రేట్ చేయండి నోటిఫికేషన్స్ పైన. ఫస్ట్ నేను ఆల్రెడీ మన కోర్సులో మ్యాథమెటిక్స్, రీజనింగ్ బుక్ ఒకటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కల్పిస్తున్నాను. దాంట్లో అన్ని మోడల్స్, రైల్వే మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ అది కంప్లీట్ చేయండి. మీ దగ్గర ఏ బుక్ అన్నా ఉండనివ్వండి, అవి వేరే ఎస్ఎస్సికి సంబంధించిన అటువంటి మోడల్స్ రావు. మనం మెయిన్గా ఆర్ఆర్బికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది తీసుకుందాం. ఆ మోడల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు అర్థమెటిక్, రీజనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ వీటికి వెళ్దాం. ఎక్కువగా మనకి జాబ్ కావాలి అనుకుంటే, మనకి జాబ్ రావాలి అనుకుంటే మనల్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏవి అంటే అర్థమెటిక్, రీజనింగ్, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలాగూ ఉంటాయి. సో కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. నేను ఇంకా తర్వాత వీడియోస్లో మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏఎల్పి కావచ్చు, లేకపోతే టెక్నీషియన్ కావచ్చు, ఏఎల్పి పార్ట్ బికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ నోటీస్లో ఉన్న విషయం చూద్దాం. CBT-1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఏఎల్పికి సంబంధించి జూన్ అండ్ ఆగస్ట్లో జరుగుతాయి. బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్, జూన్ మరియు ఆగస్ట్ మధ్యలో జరుగుతాయంట. CBT-2 వచ్చేసి సెప్టెంబర్ 2024లో జరుగుతుందంట. అంటే 1 మంతే టైం ఉంటుంది మీకు. యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి CBAT, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఇది నవంబర్ 2024లో ఉంటుందట. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారంట, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారంట. అది కూడా ఎప్పుడు నవంబర్ ఎండింగ్ అని, డిసెంబర్ ఎండింగ్ అని ఇస్తారంట. అంటే ఇక్కడ చూడండి, మీకు జస్ట్ ఎలక్షన్స్ వరకే టైం ఇచ్చారు చదువుకోవడానికి. CBT-1కి ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే టైం ఉంది. ఆఫ్టర్ CBT-1 తర్వాత టకాటకా అన్నీ జరిగిపోతాయి. CBT-1 తర్వాత 1 మంత్లో CBT-2 అయిపోతుంది. CBT-2 తర్వాత 1 మంత్లో మనకి CBAT అయిపోతుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత 1 మంత్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇది నా మాట కాదు, వీళ్ళు చెప్తున్న మాట. సో ఇది నిజమవుతుందా లేకపోతే దీన్ని ఫాలో అవుతారా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. నాకున్న సమాచారం మేరకు, నాకున్న ఐడియా మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా ఒక నెల అటో ఇటో దీన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లానింగ్తోనే దిగినారు. ఈసారి లక్ష పోస్టులు ఇచ్చేసి అవి ఫిలప్ చేయడానికి కష్టాలు పడి 4-5 సంవత్సరాలు తీసుకునే కంటే కొద్దిగా తక్కువ పోస్టులు ఇచ్చి ఒక్కొక్క ఇయర్లో ఫిలప్ చేసేద్దాం అనుకుంటున్నారు. ప్రతిపక్షాలకు కూడా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, జాబ్స్ రిలీజ్ చేయలేదు అనడానికి వీలు లేకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చి పిల్లల్ని ఎంగేజ్లో పెడదామని చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం అదే అనుకోవచ్చు, జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది, డిసెంబర్ వరకు పూర్తి అయిపోతుంది. తర్వాత వాళ్ళు అదే చెప్తారు, 1 ఇయర్లో మేము రిక్రూట్మెంట్ మొత్తం ఫినిష్ చేసాము, మళ్ళీ జనవరికి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి ఖచ్చితంగా 1 ఇయర్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్స్ అని కంప్లీట్ అవుతాయని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక మిగతా ఆలోచించకుండా ఒక కరెక్ట్ ప్లానింగ్ వేసుకొని అర్థమెటిక్, రీజనింగ్, స్టాటిక్ జీకే, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవి చదివేసేయండి. మిగతా ఏ జాబ్స్ ఉన్నా రైల్వే జాబ్స్ ముందు పనికిరావు. ఎందుకంటే వీటి యొక్క శాలరీ, వీటి యొక్క ఫ్యూచర్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడితే మీకు ఎక్కువగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏఎన్ఆర్ ట్యూటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, టీటీఈ ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ, అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్, రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు PDF రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా PDFs ఉంటాయి మీకు దీంట్లో. ఆ PDFస్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా
ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, జిఎస్, జిఏ పైన 50 టెస్టులు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్టులు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.